హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. అండ్ నేను మీ మహాలక్ష్మి అండి. ఇప్పుడు వచ్చేసి మనం ఎంబ్రాయిడరీ మిషన్లో 3D ఫ్లవర్స్ ఎలా వేసుకోవాలో ఆల్రెడీ నేను ఒకటి చూపించా. అయినా కూడా ఇంకా కొన్ని ఇప్పుడు 3D ఎఫెక్ట్ తోటి మళ్ళీ కొన్ని ఫ్లవర్స్ అనేది రెడీ చేయడం జరిగింది. ఇంతకుముందు ఫ్లవర్స్ ఏంటంటే ఓన్లీ సింగిల్ కలర్లో ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి దానికి మళ్ళీ లోపల డబల్ షేడ్ ఇచ్చి అవుట్లైన్ సాటిన్ తోటి ఇచ్చి మళ్ళీ ఇంకొంచెం డిఫరెంట్గా కూడా ఫ్లవర్స్ అనేది మనం రెడీ చేసాము. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వేసింది నార్మల్, సెకండ్ది వచ్చేసి సాటిన్ అవుట్లైన్ ఎల్లో వచ్చింది. ఇప్పుడు వేసే ఫ్లవర్కి వచ్చేసి లోపల వైట్ కలర్ థ్రెడ్, పింక్ లోపల అనమాట. సో ఇలా 3 డిఫరెంట్ ఫ్లవర్స్ అనేది మనం వేయడం జరుగుతుంది. సో ఈ 3 వేసిన తర్వాత ఇవి టోటల్గా ఆల్రెడీ వేసింది తెలుసు కదా అందరికైతే, ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. సో ఇలా వేసిన తర్వాత అన్ని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఫ్లవర్స్. ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో అదంతా నీట్గా చిన్న సిజర్ తోటి ఫస్ట్ మొత్తం అంతా ఫ్రీ చేసేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మెయిన్, ఈ క్లాత్ మీద వర్క్ చేసేటప్పుడు మనం కింద ఫ్యూజింగ్ పేపర్ వేస్తాము. ఏదైనా సోల్డరింగ్ చేసే వర్క్ ఉంది అని అనుకున్నప్పుడు, లైక్ కట్ వర్క్ లాంటిది ఉంది అన్నప్పుడు మనం కింద ఫ్యూజింగ్ పేపర్ వేసుకోకుండా చేసుకుంటే ఇంకా బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం హీట్ చేసేటప్పుడు క్లాత్ ఫాస్ట్గా కాలిపోతుంది అనమాట, ఎక్స్ట్రా ఏదైనా ఉండదు. అదే ఫ్యూజింగ్ కనుక ఉంటే మనకు కొంచెం బాగా టైం పడుతుంది అన్నట్టు. అందుకని ఫ్యూజింగ్ మనం అవాయిడ్ చేసి ఓన్లీ క్లాత్ మీద వర్క్ చేసుకొని నీట్గా అంత రౌండ్ షేప్లో అది ఎలా అయితే అలా ఉంటుందో జస్ట్ 1 mm గ్యాప్ తోటి మనం అంతా కట్ చేసుకోవాలన్నమాట. అవుట్లైన్ ఫస్ట్ అంతా ఇడిపించేసుకొని ఫ్లవర్స్ అన్ని తీసేసుకోవాలి బయటికి. మనకు చూసుకోవాలి ఎన్ని ఫ్లవర్స్ కావాలి, ఏ కలర్లో కావాలి, ఏ ప్యాటర్న్లో కావాలి అన్నది. మనం ఒక క్లాత్ పెట్టేసుకొని లైట్ వెయిట్ క్లాత్ మీద అన్ని మొత్తం ఫ్లవర్స్ అన్ని వేసేసుకున్నాక ఇలా అన్ని నీట్గా ఇండివిజువల్గా కట్ చేసుకోవాలన్నమాట. సో అవుట్లైన్ మొత్తం అయిపోయిన తర్వాత కటింగ్ ఎక్కువ క్లాత్ పెట్టుకోకూడదు. ఎక్కువ క్లాత్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి హీట్ చేసేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది అన్నట్టు. సో ఇలా ఇండివిజువల్గా ఫ్లవర్స్ అన్నీ బయటకు వచ్చేసిన తర్వాత మనం అవుట్లైన్ ఒకటే విడిపించుకున్నాం కదా ఇందాక క్లాత్ నుంచి. ఇప్పుడు లోపల మొత్తం అటాచ్ ఉంటుంది కదా, లోపలి మొత్తం కూడా కట్ చేయాలి 1 రౌండ్. దాని తర్వాత సాల్డరింగ్ ఇలా హీట్ పెట్టేసుకొని మనం కట్ చేసేటప్పుడు సాల్డరింగ్ హీట్ పెట్టుకోవాలి. బాగా హీట్ ఎక్కిన తర్వాత జస్ట్ అలా అంటే అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ అయితే క్యాన్వాసింగ్ కింద ఉన్నందుకు ఫ్యూజింగ్ పేపర్ లైక్ అది కొద్దిగా అక్కడ కాలడానికి టైం పడుతుంది అనమాట. అది ఎందుకంటే ఫోల్డింగ్ అవ్వదు, మందం ఉంటుంది కాబట్టి. క్లాత్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది. సో అందుకనే నేను ఫ్యూజింగ్ పేపర్ ఇలాంటి సాల్డరింగ్ చేసేటప్పుడు వేసుకోవద్దని సజెస్ట్ చేశాను కదా. సో నార్మల్గా అయితే మనకి ఇలా ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ అవుట్లైన్ టచ్ అప్ ఇస్తేనే సరిపోతుంది అనమాట మనకు ఎగ్జాక్ట్గా. మరీ ఎక్కువ పెడితే థ్రెడ్ కాలి లోపలికి కూడా వెళ్తుంది. సో జస్ట్ పైన మాత్రమే హీట్ అనేది చూయించుకోవాలి మనం. ఇలా అన్ని ఫ్లవర్స్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఫస్ట్ సాల్డరింగ్ చేతులకు తగలకుండా, ఎక్కువ థ్రెడ్స్ కాలకుండా జస్ట్ అవుట్లైన్కి హీట్ చూపిస్తే సరిపోతుంది అంతే. చాలా సింపుల్. కాకపోతే ఫస్ట్ 1-2 ప్రాక్టీస్ చేస్తే కానీ అర్థం కాదు కొత్తగా చేసే వాళ్ళకు. సో రెగ్యులర్ అలవాటు ఉన్న వాళ్ళైతే ఫాస్ట్గా చేసేసుకుంటారు. సో మనం ఒకవేళ దుపట్టాస్ కానీ, శారీ బోర్డర్స్ కానీ ఏవైనా వేసుకున్నా కూడా ఇలా కట్ వర్క్, నడుము, హిప్ బెల్ట్ పట్టీస్ అలా ఏది వేసుకున్నా వర్క్ అయిన తర్వాత కట్ చేసుకొని ఇలా సాల్డరింగ్ చేసుకుంటే అవుట్ ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట, క్లాత్ పీసెస్ పోకుండా. సో ఫ్లవర్ మొత్తం అలా సాల్డరింగ్ చేసుకున్నాక రౌండ్గా తిప్పేసేసుకొని ఫ్లవర్ కింది నుంచి స్టిచెస్ వేసేసుకోవాలి. లైట్గా స్టిచెస్ వేసేసుకొని గమ్ ఉంటే గమ్ కూడా పెట్టేసుకుంటే ఇంకా అది విడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. లేదు స్టిచెస్ ఒకటి వేసుకున్నా కూడా ఒక 4 లైన్స్ థ్రెడ్ తీసుకొని స్టాండర్డ్గా ఉంటుంది. సో ఇలా అన్ని ఇండివిజువల్గా ఫ్లవర్స్ అయితే మనం రెడీ చేసుకోవాలన్నమాట, ఎన్ని కావాలన్నా. చూసారు కదండి, ఇలాంటి వీడియోలు నేను మరిన్ని చేయాలంటే మీ కోఆపరేషన్ అయితే నాకు బాగుండాలి. మీకు ఇంకా ఏవైనా చేయాలి, ఇలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే మా కామెంట్ చేసినట్లయితే మేము వాటికి కూడా వీడియోస్ అనేది చేస్తాము. ఎంబ్రాయిడరీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు చాట్ చేయొచ్చండి, అందరికీ కూడా నేను గైడెన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి. నేను మీ మహాలక్ష్మి, సైనింగ్ ఆఫ్.